పెద్దగోరు లోపలికి వస్తే విరూపాక్షమ్మ గారిని చూసేస్తారేమో. అలాగని పెద్దగోరు లోపలికి పిలవకుండా ఉండలేము. సమయానికి రాజు రూపాయలు కూడా లేరు. నమస్తే పెద్దయ్య. నమస్తే అమ్మా. అప్పలనాయుడు ఉన్నాడా? పిలవండి. ఏమయ్యో వచ్చా. దండాలయ్యా, రండి. పర్లేదు అప్పలనాయుడు గారు, ఒక ఇంపార్టెంట్ మీటింగ్ పని మీద తమ్ముడు బయటికి వెళ్తున్నాడు. వెళ్తూ వెళ్తూ మీకు కూడా ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని ఇలా వచ్చాడు. గిదేంది గా సూర్యప్రతాప్ లోపలికి పోతే విషయం తెలిసేది, గట్లెందుకు ఆపింది? ఆయా ఇక్కడన్నా కూకోండి. విషయం ఏంటంటే, రేపు మన రామాలయంలో సీతారాముల కళ్యాణం జరిపిస్తున్నాం. దానికి మేమంతా వెళ్తున్నాం. మీరు కూడా కుటుంబ సమేతంగా వస్తే సంతోషపడతాం. అక్కడే మన రూప, అదే మీ కోడలు రూపమెళ్ళో రాజు చేత మంగళసూత్రం వేయిద్దామని తమ్ముడు నిర్ణయించాడు. అవునండి, నేను ఫోన్లో చెప్పేద్దాం అనుకున్నాను. కానీ మా అక్క పట్టుబట్టి వియంకుల వారికి స్వయంగా వెళ్ళి చెప్తే బాగుంటుందని తీసుకొచ్చింది. తమ్ముడుంటే విరూపాక్షి ఉందో లేదో తెలుసుకోవడం కష్టం. ఇప్పుడెలా? సరే అండి, నాకు చిన్న మీటింగ్ ఉంది, నేను బయలుదేరుతాను. ఇంత దూరం వచ్చి కనీసం కాఫీ నీళ్ళైనా తాగకుండా. మన ఇంట్లో మనకి పట్టింపులు ఏంటండి? నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా భోంచేసే వెళ్తాను. అది కాదయ్యా, నాకు మీటింగ్ టైం అవుతుంది, ఏమనుకోవద్దు. అలాగేనయ్యా. పాపం వాళ్ళంతగా అడుగుతున్నారు కదా తమ్ముడు, నువ్వు మీటింగ్కి వెళ్ళు, నేను కాఫీ తాగొస్తాను. సరే అక్క, నేను బయలుదేరుతాను. నమస్తే. ఈవిడ కావాలనే ఇక్కడ ఉంటుంది. ఆవిడ గురించి తెలుసుకోవడానికే ఈవిడ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఎలా? అత్త, ఇక్కడ కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తా. నాకు మీ ఇల్లు చూపించవరూపా? ఇక్కడ కూర్చోండి అమ్మా, ఇక్కడ కూర్చోండి. రూపా, మీ ఇల్లు నాకు చూపించవా? ఇక్కడ కూర్చోండి, ఇక్కడ కూర్చోండి. ఎవరు ఈ రూమ్ లో? అది మా అమ్మ నాన్న రూమ్. మా అమ్మ నాన్న రూమ్. అమ్మా నాన్నలదా? అవును, బాగుంది. అంటే నైరుతి రూమ్ కదా, పెద్దోళ్ళుంటే మంచిదని మేము ఇక్కడ ఉంటున్నాం. ఆవిడ ఎవరు? ఆవిడ మా చుట్టూ బస్సుకి వెళ్ళిపోయింది. మీరు రండి, కాఫీ తాగి తిరిగాను. కాఫీ తర్వాత ఇంకా ఏ రూమ్లున్నాయి? అది మామూలు రూమే, మామూలుగానే ఉంటది. నాది అమ్మాయి గారిది. ఓహో, మీరు మా బాగానే ఉంది. సరే, రేపు సీతారాముల కళ్యాణానికి వచ్చేసేయండి. అలాగే అలాగే అలాగే. ఏంటి మావయ్య? ఎక్కడ దాచిపెట్టిండ్రు? రేపు సీతారాముల కళ్యాణ సమక్షంలో రూపమెళ్ళో రాజు మంగళసూత్రం వేస్తాడా? ఎలా వేస్తాడో నేను చూస్తా. రూప మెడలో రాజు చేత మంగళసూత్రాన్ని వేయిస్తున్నారు. అది జరగకూడదంటే విరూపాక్షత్తయ్య జాడ తెలియాలి. మమ్మీ ఆ పని మీదే వెళ్ళింది. మావయ్య కూడా వెళ్ళారు కాబట్టి మమ్మీ అనుకున్న పని జరిగిందో లేదో. ఒకవేళ విరూపాక్షత్తయ్య ఉంటే మాత్రం కథ వేరేలా ఉంటుంది.
మమ్మీ ఏమైంది మమ్మీ? విరూపాక్ష అత్తయ్య ఆ ఇంట్లోనే ఉందా? నువ్వు చూసావా? నేను చూడలేదు. అక్కడ అందరి ముఖాల్లో ఏదో తెలియని టెన్షన్ ఉందిరా. విరూపాక్షి ఉన్నట్టు ఎటువంటి ఆధారాలు కనిపించలేదు. అలా ఎలా మమ్మీ? ఆ వీడియోలో క్లియర్గా ఉంది కదా, అప్పలనాయుడే కదా విరూపాక్ష అత్తయ్యని తీసుకెళ్తుంది. అవును దీపక్, కానీ విరూపాక్షి కోమాలో ఉన్న పేషెంట్. ఇంట్లో ఉంటే ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది? మనం చూసినట్టు విరూపాక్షని తీసుకెళ్ళింది అప్పలనాయుడే, కానీ ఇంటికి తీసుకెళ్లే ఛాన్సే లేదు. మరి ఇంకేదైనా హాస్పిటల్లో పెట్టుండొచ్చు కదా. అయితే ఏ హాస్పిటల్లో జాయిన్ చేస్తుంటారు మమ్మీ? హాస్పిటల్లో జాయిన్ చేయడంతో సరిపోదు కదా, ట్రీట్మెంట్కి మనీ కూడా అవసరం కదా. వాళ్ళకైతే తినడానికే గతి లేదు, ఇంకా హాస్పిటల్ ఎలా చూపిస్తారు మమ్మీ? అదే నాకు అర్థం కావట్లేదు దీపక్. ఇప్పుడు మనకి విరూపాక్షి కంటే ముందున్న టాస్క్ రేపు సీతారాముల కళ్యాణంలో రాజు చేత రూపం మెళ్ళో మంగళసూత్రం వెయ్యించకుండా ఆపడం. విరూపాక్షి సంగతి కావాలంటే మనం తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి ఆ రాజు రూపల సంగతి ఆలోచిద్దాం. ఎందుకంటే రాజు రూపమెళ్ళో తాళి వేసేది సాక్షాత్తు సీతారాముల కళ్యాణం జరుగుతున్న వేదిక మీద. అది కూడా మీ మావయ్యతో పాటు 2 కుటుంబాల సమక్షంలో జరుగుతుంది కాబట్టి సీతారాములతో సహా రాజు రూపల కళ్యాణం కూడా అయిపోయినట్టే. మళ్ళీ వాళ్ళని విడదీయడం మన తరం కాదు. అవును మమ్మీ, రేపటిలోపు రాజు రూపలకి పెళ్లి కాలేదని నిరూపించాలి. అవసరమైతే రేణుక సాయం కూడా తీసుకోవాలి. మమ్మీ, ఒక ఐడియా వచ్చింది. ఏంటి దీపక్? ఏమంటావు మమ్మీ? ఏంటమ్మా రమ్మన్నావు? మీరేమో రాజు చేత నా మెడలో మంగళసూత్రం వేయించాలని చూస్తున్నారు. రాజేమో ఎప్పుడూ నాన్న గురించి, నాన్న రాజు మీద పెట్టుకున్న నమ్మకం గురించే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అలా ఏం చేయలే రూపా. బావగారే దగ్గరుండి మంగళసూత్రం వేయిస్తారు. నువ్వేం కంగారు పడుకో. లేదు పిన్ని, రాజు వేయడు. రాజు గురించి నాకు బాగా తెలుసు. ఇంతకుముందు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అవ్వాల్సింది కూడా కావాలనే అవ్వకుండా చేశాడు. సరేలే రూపా, రాజుతో నేను మాట్లాడతాను. రాజుని ఒప్పిస్తాను. నువ్వేం బాధపడుకో. రాజుని ఒప్పించే పూచి నాది. థ్యాంక్స్ పిన్ని. పెద్దయ్య గారు ఎందుకు ఇలా చేస్తున్నారు? మంగళసూత్రం వేయించడం అంటే పెళ్ళి అయిపోయినట్టే కదా. మాకు పెళ్లి కాలేదనే విషయాన్ని పెద్దయ్యకి ఎలా చెప్పాలని ఆలోచిస్తుంటే పెద్దయ్య మా పెళ్ళి ఎలా చెయ్యాలని ఆలోచిస్తున్నారు. ఇలా జరగడానికి వీల్లేదు. ఎలా అయినా సరే ఈ విషయాన్ని పెద్దయ్య గారికి చెప్పేయాలి. రే రైస్ పీస్, నీకు మీ అమ్మ మీ అయ్య మంచి పేరు పెట్టారా, నూకరాజు అని. ఆలోచనలన్నీ నూకలు నూకలుగా, చిన్న చిన్న ఆలోచనలేనా? బియ్యపు గింజలాగా నిండుగా ఒక్క ఆలోచన కూడా రాదేంట్రా? నీ బుర్రకి నేను అర్థమయ్యేలా అయితే నువ్వు ఇలా ఉండేవాడివి కాదులే. ఏం మాట్లాడుతున్నావురా? లేకపోతే ఏంట్రా? అమ్మాయి గారు నిన్ను అంతలా ప్రేమిస్తుంటే ఎప్పుడు పెద్దయ్య గారు అని వినాయకుడి ముందు ఎలుకలా ఫీల్ అవుతావు. నాకు అమ్మాయి గారి కంటే ముందు పెద్దయ్య గారు, ఆ తర్వాత ఎవరైనా. అలాంటప్పుడు అమ్మాయి గారిని ఎందుకు లవ్ చేసావురా? లవ్ అంటే మీరు అనుకున్నట్టు కాదురా, అది వేరే లవ్లే. సొల్లాప్రా బాబు. అమ్మాయి గారు సమాజం దృష్టిలో నీ పెళ్ళాం, మీ ఇంటి కోడలు. నువ్వు మాత్రం యాక్సెప్ట్ చేయడం లేదు. ఎందుకో నీకైనా తెలుసారా? పెద్దయ్య గారి కోసం ఇంకోసారి పెద్దయ్య అన్నావంటే చెప్పించి కూడా వస్తాను. పెద్దయ్య గారి గౌరవం అంటే ఏంట్రా? ఏంటి అని
ఇప్పుడు నీ చేత మంగళసూత్రం అమ్మాయి గారి మెళ్ళ వేయించాలి అనుకుంటున్నది పెద్దయ్య గారే కదా. అలాంటప్పుడు ఆయన చెప్పిన పని చేయకపోతే ఆయన గౌరవం ఏమైపోతుందో ఆలోచించావా? ఇంతకాలం అమ్మాయి గారిని భారీగా ఇంట్లో పెట్టుకున్నావు. ఇప్పుడు పెళ్లి కాలేదన్న విషయం బయటపడితే మీ పెద్దయ్య గారి కూతురు ఇంతకాలం పెళ్లి కాకుండా ఇంకొకటి భారీగా ఉందని తెలిస్తే మీ పెద్దయ్య గారి గౌరవం ఏమవుతుందో ఆలోచించావా? అది కాదురా, అమ్మాయి గారిని నేనెప్పుడూ ఆ దృష్టితో చూడలేదురా. ఎందుకు చూడలేదురా? ఏదైనా దృష్టి లోపమా? అది కాకుంటే నీలో ఏమైనా లోపం అనుకుంటున్నావరా? లేకుంటే ఏంట్రా, అమ్మాయి గారు నిన్ను ఇష్టపడుతున్నారు, నిన్ను భర్తగా స్వీకరిస్తున్నారు, నువ్వు దగ్గరికి తీసుకుంటావని ఎదురు చూస్తున్నారు, నీతో జీవితం ఊహించుకుంటున్నారు, ఎన్నో కలలు కంటున్నారు, నీ సాన్నిహిత్యాన్ని కోరుకుంటున్నారు, నీ స్పర్శతో కూడా పరవశం అయిపోతూ ఉంటారు. అలాంటి అమ్మాయి గారు నీకు అర్థం కావడం లేదారా? అది కాదురా రే, అమ్మాయి గారిని వద్దనుకుంటే నీ అంత దురదృష్టవంతుడు ఉండడం. అమ్మాయి గారు నీ భారీగా ఫీల్ అయితేనే నువ్వు హ్యాపీగా ఉన్నావు, నీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంది, నీ ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటుంది. అదే అమ్మాయి గారు నీ భార్య అయితే ఊహించుకోరా ఒకసారి. పేరు రాజు అవడంలో గొప్పతనం లేదురా, ఒకరి మనసులో రాజులా ఉండడం గొప్ప. పెద్దయ్య గారి దగ్గర నువ్వు బంటులా బతుకుతున్నావు, కానీ అమ్మాయి గారి మనసులో రాజులా బతుకుతున్నావు. నీ బుర్రకి ఇవన్నీ అర్థం కావని తెలుసు, కానీ అంతరాత్మను కదా, ఎదుటిపడి ఒకసారి నా బాధ చెప్పుకుంటేనైనా అర్థం అవుతుందని చెప్పుకుంటున్నాను. అయినా అర్థం కాకపోతే నీ కర్మ. చెప్పండి చిన్నమ్మగారు. రాజు, నీతో ఒకసారి మాట్లాడాలి. దేని గురించి చిన్నమ్మగారు? ఫోన్లో కాదు రాజు, కలిసి మాట్లాడాలి. అలాగే చిన్నమ్మగారు, రేపు ఎలాగో గుడికి వస్తాం కదా, అక్కడ మాట్లాడుకుందాం. రేపు కాదు రాజు, రేపటి గురించి ఇప్పుడే మాట్లాడాలి. ఈ టైంలోనా చిన్నమ్మగారు? అవును రాజు, ఇది మీ జీవితానికి సంబంధించింది, ఇప్పుడే మాట్లాడాలి. మీ వీధి చివర గుడి దగ్గర రా రాజు. గుడి దగ్గరకా? అవును రాజు, ప్లీజ్. సరే చిన్నమ్మగారు. ఏమై ఉంటుంది? ఎప్పుడు లేని కొత్తగా ఏంటి? ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నాడు రాజు? నేను చెప్పే మాట రాజు వింటాడో లేదో, విని నేను చెప్పినట్టు చేస్తే ఇటు రూప జీవితం బావుంటుంది, అటు బావగారి గౌరవం నిలబడుతుంది, ఇంటి పరువు కూడా వీధిన పడకుండా ఉంటుంది. చిన్నమ్మగారు. రా రాజు. ఏంటి చిన్నమ్మగారు అర్జెంటుగా కలవాలన్నారు? రూప గురించి నువ్వేమనుకుంటున్నావు రాజు? అదే, రేపు నువ్వు రూప మెడలో మంగళసూత్రం వెయ్యాలి కదా, దాని గురించి అడుగుతున్నాను. చెప్పు రాజు, రూప మెడలో మంగళసూత్రం వేయటం నీకిష్టం లేదు కదూ? అదేం లేదు చిన్నమ్మగారు. నువ్వు రూప కలిసిన ప్రతి సందర్భంలోనూ రూప ఉన్నంత హ్యాపీగా నువ్వు లేవు రాజు. ఇబ్బంది పడుతూనే ఉంటా. అందుకే ఈ విషయంలో అయినా నీకిష్టం ఉందో లేదో అని. రాజు
రాజు ఇష్టం లేదని చెప్తాడేమో. అలా చెప్పకుండా చూడు స్వామి. చెప్పు రాజు. ఇష్టం లేకపోతే ముందే చెప్పు రాజు. లేదంటే రేపు అందరి ముందు దేవుడి సన్నిధిలో పెద్దయ్య గారి పరువు పోతే బావుండదు. నీకిష్టం లేకుంటే పెద్దయ్య గారికి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయొచ్చు. అలాంటిదేం లేదు చిన్నమ్మగారు. నాకు పెద్దయ్య గారి పరువు ఎంత ముఖ్యం, అమ్మాయి గారి భవిష్యత్తు కూడా అంతే ముఖ్యం. అబద్ధాలు ఆడకు రాజు. నీకు పెద్దయ్య గారి పరువు మాత్రమే ముఖ్యం. రూప భవిష్యత్తుతో సంబంధం లేదు. అలా అంటారేంటి చిన్నమ్మ? ఎందుకంటే నీకు రూపకి పెళ్లి కాలేదు కాబట్టి. చూడు రాజు, మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. కానీ పెళ్ళవకుండా భార్యాభర్తలవటం ఎంత తప్పో మీకు తెలీదా? నువ్వు ఎలా అయినా బతికేస్తా. రూప గురించి కొంచెమైనా ఆలోచించావా? ఆలోచించలేదు. ఈ విషయం పెద్దయ్య గారికి తెలిస్తే ఆయన తట్టుకోగలరా? ఇదంతా ఇప్పుడెందుకు చెప్తున్నానో తెలుసా? నీకు పెళ్లి కాలేదన్న విషయం ఆ దీపక్ విజయాంబిక వదినకు కూడా తెలుసు. వాళ్ళు ఎప్పుడు ఎలా బావగారి దగ్గర ప్రూవ్ చేస్తారో తెలీదు. ఒకవేళ ప్రూవ్ చేశారు అంటే పెద్దయ్య గారు నిన్ను రూపాన్ని అస్సలు క్షమించరు. ఆయన కూడా పరువు పోగొట్టుకుని ప్రాణాలతో ఉండరు. బావగారి పరువు నిలబెట్టాలన్నా, రూపకి భవిష్యత్తు ఉండాలన్నా రేపు జరిగే మంగళసూత్ర ధారణ అనుకున్నది అనుకున్నట్టే జరగాలి రాజు. నీ మనసులో ఏముందో నాకు తెలీదు. ఏముందో తెలుసుకుందామనే వచ్చాను. చిన్నమ్మగారు, పెద్దయ్య గారి పరువు, అమ్మాయి గారి భవిష్యత్తు రెండు ముఖ్యమే నాకు. చూడరాజు, ఆ విజయాంబిక వదిన మీ ఇద్దరిని విడదీస్తే ఆ దీపక్కి రూపనిచ్చి పెళ్లి చేయాలని చూస్తుంది. అదే జరిగితే రూప జీవితం నాశనం అవుతుంది. పెళ్లి కాకుండా ఎన్ని రోజులు నీ భార్యగా మీ ఇంట్లో ఉన్నందుకు సమాజం అంతా రూపని ఎలా చూస్తారో తెలుసా? పెద్దయ్య గారి రాజకీయ జీవితం కూడా ముగిసిపోతుంది. పెద్దయ్య గారి దగ్గర నిజాన్ని చెప్పలేక అబద్ధాన్ని మోస్తున్నా. అలా ఉండటం ఎంత కష్టమో నేను అర్థం చేసుకోగలను. మనం ఆడే అబద్ధం ఒకరి జీవితం నాశనం చేస్తుంది అంటే బాధపడాలి, కానీ ఒకరి జీవితం నిలబెడుతుంది అంటే బాధపడాల్సిన అవసరం లేదు రాజు. అలాగే చిన్నమ్మగారు. రేపు అనేది నీకు ఎంత ముఖ్యమో నాకు తెలియదు, కానీ రూప జీవితం, పెద్దయ్య గారి పరువు, ఆ ఇంటి పరువు, మీ ఇంటి పరువు అన్నీ కాపాడాల్సిన బాధ్యత నీదే రాజు. ఇన్ని రోజులు అబద్ధం అనుకున్న దాన్ని రేపటి నుండి నిజంలా మార్చు ప్లీజ్. అలాగే చేస్తాను చిన్నమ్మగారు. పెద్దయ్య గారు తలదించుకునేలా చేయను. అమ్మాయి గారు నలుగురిలో నవ్వులు పాలయ్యేలా చేయను. రెండు కుటుంబాల గౌరవాన్ని పెంచడానికి రేపు రూప మెళ్ళలో మంగళసూత్రాన్ని వేస్తాను. చాలు రాజు, చాలు. ఒక తల్లిగా రూప భవిష్యత్తు గురించి ఆలోచించే ఇలా చెప్పాను. ఏమనుకోకు రాజు. ఇంతకాలానికి నా మొర వినిపించుకున్నావు స్వామి. రాజు మనసులో కదలిక తెచ్చా. నన్ను భార్యగా స్వీకరించేలా చేశా. నీ రుణం తీర్చుకుంటాను స్వామి.
ఏంట్రా తోలడం? ఒరే అయ్యా, మీ నాయన ఏంట్రా ఇంకా రాలేదు? అదిగో మాటలోనే వస్తున్నాడు. ఏందయ్యా ఇది? ఇంత ముఖ్యమైన కార్యక్రమం పెట్టుకుని ఇంత ఆలస్యంగానే వచ్చేది? వచ్చేసాగా. అది కాదు ముత్యాలు, మనందరం గుడికి వస్తున్నాం కదా, అమ్మగారు ఒక్కతే ఉంటారు. మరి ఎట్నుంచి ఏ ఆపద వస్తుందోనని అమ్మగారిని వేరే చోట దాచి వస్తున్నాను. చాలా మంచి పని చేసావయ్యా. నాకు కూడా అదే కంగారుగా ఉంది. అవును, పెద్దయ్య గారు ఇంక రాలేదా? అదిగో వచ్చేసారు.